మొన్న లోకేష్ అన్న సడన్గా వచ్చాడు, 5 నిమిషాల ముందు నాకు ఫోన్ చేశారు శ్రీకాకుళం వచ్చి, ఎవరికీ తెలీదు, ఆశ్చర్యం. వచ్చి అక్కడ స్కూల్కి వెళ్ళి అవన్నీ చూశారు. అప్పుడు చెప్పారు ఆయాలకు కూడా వేసేస్తాం డబ్బులని. సో అందరికీ ఇలా జరుగుతుంది. మొదట 100 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి 250 రూపాయలు పెంచాడు. మొదట 100 రోజుల్లో 2019-24 గవర్నమెంట్లో మొదట 100 రోజుల్లో ఆయన పెంచింది ఎంత? 250 రూపాయలు. మనం ఎంత పెంచాం? 1000 రూపాయలు. గర్వంగా మనం చెప్పుకోవాలా లేదా? ఈ 1000 రూపాయలు 12,000 చొప్పున 60,000 రూపాయలు మనం వాళ్ళకి మనం ముందు బలం చేకూర్చున్నట్టు. ఇదే 250 పెంచితే 5 సంవత్సరాలకి ఎంత వస్తుంది? ఎవడకు ఎంత మోసం. సో అందుకు ఇలాంటి కొన్ని ఇంకా మాయ మాటలు చెప్పి సిగ్గు ఒగ్గు లేకుండా ఊర్లో తిరుగుతారు. సో మీరు వాళ్ళందరికీ తిప్పికొట్టండి. మీకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం మాట ఇచ్చిందో ఆ మాట కట్టుబడి ఉంటాం, ప్రతిదీ చేస్తాం. కాకపోతే పరిస్థితుల దృష్ట్యా స్లోగా అవుతుంది. రైతు భరోసా కూడా జనవరికి పడిపోద్ది. తర్వాత మీరు ఎన్నాళ్ళలాగా ఇక్కడ సచివాలయంలో కొడితే మీ ఊరు ధాన్యం తీసుకెళ్ళి ఒప్పంగి ధాన్యం తీసుకొచ్చి శ్రీకూర్మం ధాన్యం తీసుకెళ్ళి అలికాము ధాన్యం తీసుకెళ్ళి నర్సనపేట, అలాంటి పిచ్చి పనులు కాకుండా ఎవరి ధాన్యం ఎక్కడ మిల్లు కావాలంటే ఆ దగ్గరలో మీరు అమ్ముకోవచ్చు. అమ్మేసిన 48 గంటల్లో మీకు ఇవి కూడా పడిపోతాయి డబ్బులు. అందుకు మీ అందరూ ఈరోజు మీరు చూపించిన ఆదరాభిమానాలకి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎప్పుడూ మీకు ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా నేను ఉంటాను, మీరేం వర్రీ అవ్వద్దు. అందరూ కలిసిమెలిసి శుభ్రంగా పని చేసుకోండి, మిగతాది ఏది ఉన్నా నేను చూసుకుంటాను. ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ చాలా కష్టపడ్డారు. మన ఎన్ని సూరిబాబు గారు కానీ, అలాగే రమణ, గోపి, వీళ్ళందరూ కూడా ఎలక్షన్ వచ్చేసరికి అందరూ ఒకటే